ఈరోజు అంబేద్కర్ జయంతి. అయితే అంబేద్కర్ జయంతి నాడు రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అదంతా కూడా సహజమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాళులు అర్పించారు. అంబేద్కర్ పూలమాలలు కూడా అర్పించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వ పాలనంతా కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సాగిందని చెప్పేసి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసలు అంబేద్కర్ ఆశయాల్ని పట్టించుకోవట్లేదని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. రోజా గారు మాత్రం అంబేద్కర్ ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలకు వారసులు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశాలపై మనం పూర్తి రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. మేడం, మొత్తానికి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు రోజా గారు వీళ్ళందరూ కూడా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ కూడా అంబేద్కర్కి నివాళులు అర్పించారు ఆయనకి. అందులో భాగంగా ఇప్పుడు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్ళు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేశారని చెప్పేసి, అంబేద్కర్ గారికి ఆశయాలకు కావచ్చు ఆయన వారసులు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారా లేదా? మీరు ఇలాంటి చిక్కు ప్రశ్నలు వేస్తే నన్ను చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి అంత నాలెడ్జ్ లేదు. అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు ఎంత చేశారు ఎంత చేయలేదు అంటే, ఏం చేయలేదో చెప్పగలం కానీ ఏం చేశారో చెప్పేంత సమర్థత నా దగ్గర లేదు. చెయ్యలేదు అనడానికి మనకి ఒక డాక్టర్ సుధాకర్ని హత్య చేయించటం, ఆయన పిచ్చాడిని చేసి ఒక ఎస్సీ అయ్యుండి పాపం ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మాస్క్ అడిగిన పాపానికి కరోనాలో ఆయన ఏ విధంగా చేశారు. ఒక అనంతబాబు లాంటి వాళ్ళు, ఒక సుబ్రహ్మణ్యం లాంటి ఒక పాప ఎస్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం, ఇవన్నీ సమర్థత కిందకు వస్తాయి. ఎవరివి? వైసీపీ వాళ్ళవి. తర్వాత ఎంతమంది ఎస్సీలు ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎస్సీ మహిళల్ని కావచ్చు, ఎస్సీ కుటుంబాలను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటినీ చూసి కూడా ఆయన పల్లెత్తు మాట అనకుండా వాళ్ళందరికీ పదవులు ఏ రకంగా ఇచ్చారు. అంటే మొత్తం చిట్టా తీసామంటే ఇవాళ మాట్లాడటానికి సరిపోదు మనకి. అందుకని ఆ రకంగా 2019 నుంచి 24 వరకు దళితుల మీద అమానుషంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చరిత్రలో నిలిచిపోతారు. కాకపోతే ఇవాళ పాపం ఎవరు మన రోజా గారు ఏంటి అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంతటి వాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంకా ఇంతకంట అంటే దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇవాళ ఎస్సీలు దీని మీద మాట్లాడాలి. ఎస్సీలు ఇది అవునా కాదా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అంబేద్కర్తో మీరు ఎవరిని పోల్చలేరు. ఐఎమ్ సారీ. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఒక్క అంబేద్కర్ ఒకసారే ఉంటారు. మళ్ళీ ఇంకెవరు అంబేద్కర్లు కారు కూడా నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆయన అంతటి యవనాలి ఉన్నత వ్యక్తి. ఆయనతో జగన్మోహన్ రెడ్డిని పోల్చడం ఏంటండి? ఎవరు? రోజా గారు. మీకు ఒకవేళ ఇష్టమైతే పొర్లు దండాలు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి ఇష్టమైతే. లేదు ఆయన కాళ్ళ మీద పడి నమస్కారాలు చేసుకోండి, లేదు పాదపూజ చేసుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ డోంట్ కంపేర్ జగన్మోహన్ రెడ్డి విత్ అంబేద్కర్ గారు. నో బడీ విల్ యాక్సెప్ట్. ఇంతకంట ఇవాళ అంబేద్కర్ గారికి జరిగిన అవమానం మరొకటి ఉండబోదు ఫ్యూచర్లో. ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి జయంతి జరుగుతున్న సందర్భంలో ఇలా ఈవిడ మాట్లాడటం అనేది ఆయనకి నిజంగా ఒక ఏమనాలి, అంకుశంతో పొడిచినట్ట లేకపోతే ఏమనాలో మనకు తెలియదు. ఇకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, అంటే మీరు ఇంకొక విషయం, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్సీలు ఆత్మకూరు వదిలి పారిపోయారు. అంటే ఎక్కడికో వెళ్ళి తలదాచుకున్నారు. ఒక ఊర్లో ఉండే ఎస్సీలందరూ ఈ జగన్మోహన్ రెడ్డి దాష్టికాలకు భయపడి, అవునా? అంటే ఎస్సీలుగా ఆయన చేశాడు కదా, చెప్తున్నా మీకు. ఇవాళ వాళ్ళని పిలిచి నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాలన్నీ పిలిచి మాట్లాడి వాళ్ళకి అభయం ఇచ్చి, మీరు మళ్ళా మీ ఊర్లోకి రండి, మీ ఇల్లు మీరు తీసుకోండి, మీకు నేను అండగా ఉంటాను అని వాళ్ళకి ఒక ధైర్యం చెప్పారు. ఇది నిజంగా అంటే ఒక అంబేద్కర్ గారికి ఆయన జయంతి రోజు ఇచ్చే నివాళి ఇది. మీకు అర్థమైందా? మీరు పూలదండలు వేసేసి పువ్వులు జల్లేసి అంబేద్కర్ ఫోటో పక్కన ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టారంటే మాత్రం అంతకంటే తప్పిదం ఇంకోటి ఉండదు, మీరేమన్నా అనుకోండి. కాబట్టి ఇది చేయాల్సింది.
ఒక నాయకుడు అనేవాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇది చేయాల్సింది. ఎవరైతే గతంలో భయపడ్డారో, ఎవరైతే గతంలో ఊర్లు విడిచి వెళ్ళిపోయారో, ఎవరైతే ఎక్కడో తలదాచుకున్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకుని తీసుకొచ్చి మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి, మీ ఊర్లోకి వెళ్ళండి, మీరు ధైర్యంగా బతకండి, మీకు నేనున్నాను అన్నప్పుడు ఇది అంబేద్కర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఒక ఘన నివాళి కావచ్చు, ఒక గౌరవం కావచ్చు. అంటే ఎస్సీలు ఎస్టీలు తలెత్తుకుని తిరగగలిగేలాగా ఏ ప్రభుత్వం అయినా పని చేయాలి. అంటే వాళ్ళు ఆత్మన్యూన్యతతో బతకకూడదు. మేము మనుషులం, మేము కూడా సాటి మనుషులం అని మిగతా వాళ్ళు చెప్పాలి, వీళ్ళు కూడా అలా బతకగలగాలి. ఇవాళ అలాంటి ఒక విధానాన్ని లేదు, అలాంటి ఒక వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. వేరాజ్ గతంలో 2019 నుంచి 24 మధ్యకాలంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు బతకడానికి వీలు లేకుండా సరిగా వాళ్ళని తరిమి కొట్టారు. కాబట్టి ఆయన ఇవాళ అంబేద్కర్తో సమానం, మరో అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి అని రోజా అంటే మాత్రం మీరు కేసు పెట్టచ్చు, దీన్ని ఆవిడ నిలదీయచ్చు ఈ అంశం మీద. అర్థమైందా మీకు? ఇంకా ఇంతకంటా మీరు చెప్పండి మరి ఏం చేశారో గతంలో వైసీపీ వాళ్ళు, లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకేం చేయాలో మీరే చెప్పాలి. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన పాలనలో ఎస్సీలందరూ కూడా ఆనందంగా గడిపారని చెప్పేసి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాలు ఇవన్నీ కూడా అందుకుని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళ నాయకులందరూ కూడా దాని గురించి ఏమంటారు మరి? అంటే సంక్షేమాలు ఎంతమందికి వెళ్ళాయి ఫస్ట్ మీరు ఒక లెక్కలు తీయాలండి. ఎందుకంటే తెల్లారులేస్తే సంక్షేమాలు, పడుకునే వరకు సంక్షేమాలు అంటే నిజంగా ఎంతమందికి సంక్షేమాలు వెళ్ళాయి? సంక్షేమాలు ఒక్కటే ఎందుకు వెళ్ళాయి? ఎందుకు ఊర్లు బాగుపడలేదు? ఎందుకు రోడ్లు వేయలేదు? ఎందుకు ప్రతి ఒక్కళ్ళకి అంటే అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా మిగతా వాళ్ళందరూ సమానంగా చూడబడలేదు? ఇవన్నీ కూడా బయటికి రావాలంటే లెక్కలన్నీ తేలాలి. ఈ లెక్కలు తేల్చాక జగన్మోహన్ రెడ్డి ఎందుకు సంక్షేమం మీద దృష్టి పెట్టారు, ఎందుకు పాలన మీద దృష్టి పెట్టలేదు, ఎందుకు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు, ఈ విషయం గమనించాలి మీరు. అంటే అవినీతి చేసి, అక్రమం చేసి, ఒక మద్యం అంటే ఒక కల్తీ మద్యాన్ని తయారు చేయించి ప్రజలకి దాన్ని అలవాటు చేసి, అంటే వాళ్ళ బుర్రలు పని చేయకుండా చేసి, అంటే మీరు అభివృద్ధి చేయకపోయినా కూడా వాళ్ళు ప్రశ్నించే స్థితిలో లేకుండా చేశాడు ఆయన. కాబట్టి ఇవాళ ఆయన అభివృద్ధి చేశాను, లేదు ఎస్సీలకి నేను ఏదో వాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళానంటే ఏ విషయంలో తీసుకెళ్ళాడో ఆయన చెప్పాలి. సంక్షేమాలు ప్రజలని కాపాడవు. సంక్షేమాలు అనేవి టెంపరీగా ఒక ఆనందాన్ని ఇస్తాయి, వాళ్ళని నిర్వీర్యం చేస్తాయి, వాళ్ళలో ఉండే శక్తిని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బద్ధకానికి అలవాటు పడతారు. అది కాదు, ప్రతి ఒక్కళ్ళకి చదువు కావాలన్నారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడంలో 1 దశాబ్దం పెట్టమన్నారు ఆయన. కానీ దాన్ని రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం పెంచుకుంటూ వచ్చారు. దాని గురించి నేనేం కమెంట్ చేయను. కాకపోతే ఏంటంటే విద్య, వైద్యం ఈ 2 ఉచితంగా ఇస్తే ప్రతి ఒక్కళ్ళు సమాన స్థితికి వస్తారనేది నా ఉద్దేశం. కాబట్టి ఇవాళ ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారో కూడా ప్రజలకు తెలుసు. ఈ వైరుధ్యాన్ని వాళ్ళే గమనిస్తున్నారండి. కాబట్టి రోజా లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే భవిష్యత్తులో వాళ్ళు చాలా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.